పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గతేడాది కాలంగా తాడిపత్రిలోకి రానివ్వడం లేదు జేసీ వర్గీయులు. వెళ్లిన ప్రతిసారి హింసకు పాల్పడుతూ ఉండడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు తగిన భద్రత కల్పించాలని స్వయంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలొచ్చి 2 నెలలు దాటినా అమలు కాలేదు. దీంతో తాడిపత్రిలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్కి చేరింది. సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకూడదని, వస్తే అంతం చేస్తామని తాడిపత్రి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడులు చేయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. తాడిపత్రి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరారు పెద్దారెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఒకసారి, ప్రధాని పర్యటన ఉందని మరోసారి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని ఇంకోసారి ఎస్పీ రిప్లై ఇచ్చారు. ఏదో ఒక కారణంతో ఎస్పీ అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి గ్రహించారు. అందుకే ఇటీవల ఆయన హఠాత్తుగా తాడిపత్రి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు. పోలీసుల తీరును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది. అతను కొంతమందిని రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామనే ఒక మెసేజ్ డిపార్ట్మెంట్కి పంపించి డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. మరోవైపు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం మరోసారి బయటపడింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారని తెలుసుకుని ఆయనపై దాడులు చేసేందుకు తన అనుచరులను పంపారు. అప్పటికే పెద్దారెడ్డిని పోలీసులు తీసుకెళ్లడంతో అందరికీ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా ఉన్న వారందరినీ రప్పారప్పా నరికేస్తానంటూ హెచ్చరించడం పోలీసుల అసమర్థతను చాటి చెబుతోంది. దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. తాడిపత్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా, మాజీ ఎమ్మెల్యేగా ఆ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అనంతపురం ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు పెద్దారెడ్డి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. 2 నెలలుగా హైకోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేసిన పోలీసులు ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.